ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ సామాజిక వర్గాల్లో మనోధైర్యము, ఆత్మస్థైర్యము, ఆత్మగౌరవము, ఆత్మాభిమానం పెరిగింది. కారణం, పెత్తందారులందరూ కూడా బీసీ సమాజాన్ని కేవలం కులవృత్తులకే పరిమితం చేయాలని, ఆ కులవృత్తుల వారికి పొట్ట గడవకపోతే పెత్తందారుల దగ్గరకు వెళ్ళి ఈడిగలపడి యాచన చేసి ఆశించేటువంటి స్థితి నాడుండేది. దాని నుండి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విముక్తి చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని ఈ ప్రభుత్వం బాధని, మా అవసరాలు ఎరిగి పనిచేస్తుందని నమ్మకం కలిగించారు. దురదృష్టం ఏమిటంటే, నేను ముందే చెప్పాను, పెత్తందారీ భావజాలం, పెత్తందారుల యొక్క ఆలోచన సమాజం గనక చైతన్యం చెందితే పెత్తందారు వ్యవస్థ పైన పెద్ద గాయం జరుగుతుందని వాళ్ళ నమ్మకం. దానిలో ప్రధానమైనటువంటి అంశం కులగణన. దేశవ్యాప్తంగా ప్రజలు, అంటే ప్రత్యేకంగా బీసీలు, కులగణన జరిగితేనే మా కులాల యొక్క వాస్తవ సంఖ్య, లెక్కలు తెలుస్తాయి. ప్రభుత్వాలు మా కులాలకు కావలసిన లేదా మా కులాల అవసరాలని మరింత మెరుగ్గా తెలుసుకుని తీరుస్తారు అనేటువంటి నమ్మకమే నాటి బీసీ సమాజాన్ని. అందుకే ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుడు, సంఘ సంస్కర్త, ఈ దేశంలో స్త్రీ విద్యని కాంక్షించడమే కాకుండా అమలు చేసినటువంటి పెద్ద సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు. ఈ కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని, దానికోసం వివిధ రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి విధానాలు అనుసరించారో వాటిని తెలుసుకుని, అక్కడ ఏ విధమైనటువంటి అవరోధాలు వారికి, అక్కడున్నటువంటి అగ్రవర్ణ భావజాలం కలిగినటువంటి వారికి కలగజేశారో వాటిని అధిగమించడానికి వారే ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా తెలుసుకుని, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి, తదనంతరం సోషల్ జస్టిస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చిరునామా, సామాజిక న్యాయ మహాశిల్పాన్ని గత నెలలో 19వ తారీఖున ప్రారంభిస్తున్నటువంటి క్రమంలో కులగణన ప్రక్రియ ప్రారంభించాం. ఇప్పటికే 95% పూర్తయింది. ఆల్మోస్ట్ 87% పైనే హౌస్ హోల్డ్స్ కులగణన ప్రక్రియలో పూర్తయ్యాయి. ఇంకొక 4 రోజులు ఎక్స్టెండ్ చేసి బలహీన వర్గాల యొక్క భావజాలాన్ని ఎరిగిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలుస్తుంది. ఆ క్రమంలో బీసీ సంక్షేమానికి నేను మంత్రిగా ఉండటం అంటే, ఇది నాకు లభించినటువంటి బీసీలకు సేవ చేసే ఒక అవకాశంగా, ఒక సుకృతంగా, అవకాశమే కాదు సుకృతంగా మీ ద్వారా బీసీ సమాజానికి తెలియజేస్తున్నా. రెండవది, ఇక్కడ ఒక ఆశయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. ఏమిటా ఆశయం? ఏ వర్గాలైతే రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నాయో, ఏ వర్గాలైతే రాజకీయాలకి మాకు దక్కవని భావనలో ఉన్నాయో, అటువంటి సామాజిక వర్గాల్ని రాజకీయ ప్రాతినిధ్యం కలిగించడంతో పాటు వాళ్ళని అగ్రపీఠం వేసి వారందరినీ కూడా కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాదు, బీసీలు కేవలం స్థానిక సంస్థలకే కాదు
పరిమితం బీసీలు అత్యున్నత సభల్లో కూడా అడుగినగలరు అని నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడండి, గతంలో పార్లమెంట్ మెంబర్స్ అంటే కేవలం ధనికులు, అగ్రవర్ణాలు, అందులో కమ్మల, రెడ్ల, రాజుల, ఇటువంటి పరిస్థితి. ఇవాళ చూడండి, పార్లమెంట్ మెంబర్లుగా బీసీలని పోటీలో పెట్టి వారికి కూడా ఒక అవకాశం ఇస్తే వారి సమాజంలో ఎదుగుతారు, ఈ సామాజిక వర్గాల యొక్క స్థితిగతులు తెలుసుకుంటారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇక్కడ ఇవాళ ప్రధానమైనటువంటి పాత్రికేయ సమావేశంలో ఇలా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది, చెట్టి బలిజలపై చిన్న చూపు. మీ ద్వారా కథనాన్ని ప్రచురించినటువంటి రాధాకృష్ణ గారిని సూటిగా నేను అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి కలవండి. సెట్టిబలిజలంటే ఏ జిల్లాల్లో ఉంటారు, వారి కుల వృత్తి ఏమిటి, ఏ ప్రాంతాల్లో ఉంటారు, వారి జీవనం ఎలా సాగిస్తున్నారు అని. ఇవాళ రాయలసీమలో సెట్టిబలిజల్ని బీసీలుగా గుర్తించలేదని మీరు అంటున్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఈ 4 కులాలు కూడా ఓసీ కులాలుగా ఉన్నాయి. 2014లో చంద్రబాబు నాయుడు ఈ సెట్టిబలిజలకి లేదా బీసీలకి, కాపులకి ఒక యుద్ధాన్ని సృష్టించాడు. అంతకుముందు ఎన్నికల్లో మాలలకి, మాదిగలకి ఒక యుద్ధాన్ని సృష్టించాడు. అంటే ఇది రాజకీయ కుట్రలో వీళ్ళందరూ కూడా సమిధులైపోవాలని ఆయన ఆలోచన. రాజకీయ కుట్రలో వీళ్ళందరూ కూడా సమిధులైపోవాలి అనేటువంటి ఒక కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అని మీరు అడిగినట్లయితే చెప్తాడు. 2014లో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఆయన పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర చేస్తున్న క్రమంలో సెట్టిబలిజ సంఘాలన్నీ వెళ్ళి అడిగాయి, చంద్రబాబు నాయుడు గారు, మేము ఈ జిల్లాల్లో అధికంగా ఉన్నాం, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 13-14 లక్షల ఓట్లు సెట్టిబలిజ సామాజిక వర్గానికి ఉన్నాయి, 2 స్థానాలు కేటాయించమని అంటే ఆ బస్సులో ఆయన అన్నమాట ఆ సంఘ నాయకులందరూ బయటకు వచ్చి హోరున ఎంత చులకనగా చూశాడంటే, మీకు సీట్లు ఇస్తే గెలుస్తారా అనేటువంటి ఒక చులకన భావాన్ని కనపరిచాడు చంద్రబాబు నాయుడు గారని ఆయన మాటల ద్వారా వినండి. ఇవాళ సెట్టిబలిజలపై చిన్న చూపేంటి? మీరన్న మాటలో నిజం ఎక్కడుంది? ఈ జిల్లాలో ఒకే ఒక శాసనసభ్యుడిగా రామచంద్రపురం గెలిచేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 స్థానాలు పాలకొల్లో, సెట్టిబలిజలు అంటే కేవలం సెట్టిబలిజల మీదే పోటీ చేయడానికి కాదు, అగ్రవర్ణాల మీద కూడా పోటీ చేసి గెలవగలరని ఆ శక్తి నేను ఇస్తానని పాలకొల్లు స్థానం, అలాగే కేవలం రాజులకే పరిమితమైనటువంటి పార్లమెంట్ నరసాపురం, కేవలం రాజులు తప్ప ఇంకొకరు గెలవలేరనేటువంటి ఒక భావన ఉండేది. ఇవాళ ఒక సెట్టిబలిజ మహిళకి ఇచ్చాడు. ఇది కనపట్టలేదా మీకు సెట్టిబలిజలకి ఇచ్చిన గౌరవంగా? తూర్పుగోదావరి జిల్లాలో అరెస్ట్ వైల్ రామచంద్రపురం స్థానాన్ని సెట్టిబలిజలకి ఇచ్చారు. ఇవాళ రాజమండ్రి రూరల్ స్థానాన్ని సెట్టిబలిజలకి ఇచ్చారు. సెట్టిబలిజలు అంటే బీసీలకు ఇచ్చారు. సెట్టిబలిజలు అని నేను అంటున్నాను, సెట్టిబలిజలు రాశారు కాబట్టి చెప్తున్నాను, బీసీలకు ఇచ్చారు. ఈ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించేది సెట్టిబలిజ కులమే. ఇది మర్చిపోయి అంటే 2 సీట్లు ఇవ్వటానికి హేళన చేసిన చంద్రబాబు గొప్పవాడట. ఇవాళ యనమండగర్ని సెట్టిబలిజల్ని, పర్టికులర్గా సెట్టిబలిజల్ని గౌడలు కలుపుకుంటే ఇంకొక 4 అంటే 12 మందిని శాసనసభ, శాసన మండలి, రాజ్యసభ, పార్లమెంట్
ఏ సభ? అన్ని సభలకి పంపించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మీ రాతల వల్ల బీసీలకు అన్యాయం జరిగిందంట. నాయనా, ఇక్కడ ఇంకొక నాయకుడు కూడా మాట్లాడాడు బీసీలకు అన్యాయం జరిగిందని. బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? తెలుగుదేశం కదా. బీసీలను కేవలం కుల వృత్తులకే పరిమితం చేసింది ఎవరు? తెలుగుదేశమే కదా. ఆదరణ అనే ముసుగుతో నిరాదరణక వాళ్ళ జీవితాలు ఉండడానికి కారణం ఎవరు? తెలుగుదేశమే కదా. 95లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన రాలేదా? కాదు, మేధావి కదా. ఈ బీసీలు చదువుకుంటే, బీసీలు కనుక ఉన్నతులైతే మన ఆటలు సాగవనుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.